ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఒరిజినల్ 500 రూపాయల కరెన్సీ నోటును పైన ఒకటి కింద ఒకటి పెట్టి మధ్యలో తెల్ల కాగితాలను పెట్టి బాధితులను మోసం చేసి అక్కడి నుండి అసలు కరెన్సీతో పారిపోయారు. చందనపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీ రామోజుచారి నుండి 33 లక్షల నగదును రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేసి అసలు నగదుతో పారిపోయారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నేరానికి పాల్పడిన ముగ్గురులో ఇద్దరిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 24 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్, షేక్ అబ్దాల్లా మీద కేసు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి 24 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, నోట్లను తయారు చేస్తారని మోసం చేయుటకు ఉపయోగించిన రంగు కలర్ సీసాలు, తెల్లని కాగితాలు కలిగిన నోట్ల కట్ట స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ గారు మీరు అఫెన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఆ లిక్విడ్ ఏది? ఓకే, నో ప్రాబ్లం, ఉంచండి లేక. మీరు ఓన్లీ మోడల్స్ ఆపరేటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో 22nd రోజు ఒక 403, 420 కేసు రిజిస్టర్ అయిందండి. ఇందులో దిస్ ఇస్ అ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ కేసు ఇది. ఇందులో విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి. అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతను 4 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు కట్టినాడు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. అదే క్రమంలో ఈ బీహార్ వాళ్ళు అతన్ని 4 సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే, మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా, లిక్విడ్ ద్వారా ₹2 చేస్తాను అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు. అయితే ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబ్బులు చేసినట్టు ఈయన మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా, మనం ఎమ్మటే మన డబ్బులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ కలర్ ఒకసారి ఇవ్వండి. ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారు. సో అట్లా 3 lakhs ఈచ్ బండిల్, అట్లా 33 lakhs 11 bundles మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక 5 వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక 11 bundles పెడతారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మంత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 bundlesలో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి, ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ చేసింది కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాన్ని వేస్తే అది అయిపోయిందని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ రీప్లేస్ చేసేసి అంత మూట కట్టి ఒక బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంత లోపలికి డబ్బులు అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి. వాళ్ళు షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్. అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక A3 షేక్ అఫ్తాబ్ అని కూడా ఉంటాడు. అతను వాళ్ళ సన్. అతను ఈ వాళ్ళ ఇంటి లోపల రాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు. అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కాగానే మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్లూజ్ ఏమున్నాయో అని వర్కౌట్ చేయడానికి నిన్న దే హ్యావ్ కాట్ దెమ్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది.
ఇంకొక 9 lakhs ఈ A3 అనే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీ విల్ ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ 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 సూన్. సో డీటెయిల్గా ఎస్ఐ గారు విల్ యూ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్?